చేసేటప్పుడు ఎవరి జాగ్రత్తలు వాళ్ళు. ఎందుకంటే మనం ఇప్పుడు దగ్గర 100 మంది ఉన్నాం. 100 మందిని చూస్తూ ఉండడం అనేది చాలా కష్టం. ఎవరి బాధ్యత వాళ్ళు స్వీయంగా చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఈత వచ్చిన వాళ్ళు నేను గురువు కొట్టకండి. మోకాళ్ళు నడుము లోతు దాటి నడుము లోతు దాకా కూడా వెళ్ళకండి. కొంచెం వెనక్కే ఉండి అక్కడే ఇసుక మేటే ఉంటుంది. నదికి అవతల పక్కకు వెళ్ళినప్పుడు అక్కడికే ఆగి ఎవరి స్నానాలు వాళ్ళు పూర్తి చేసుకోండి. ఎగురుతూ ఉండే కొద్దీ ఏమవుతుంది అంటే కింద ఉండే మట్టి ఇంకా ఎక్కువగా లేచి మిగతా వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. సాధ్యమైనంత ఎగరకుండా పుష్కర స్నానాన్ని, గంగా నది శుభ్రంగా ఉండాలి. అది ఎంత శుభ్రంగా, ఎప్పుడూ శుభ్రమే గంగ, దానికి రెండో ఆలోచన లేదు. మనము మనతో పాటు దిగే వాళ్ళందరూ కూడా ఏమాత్రము బాధ లేకుండా ఆనందంగా తృప్తిగా స్నానాలు చేసే ఏర్పాటు. తర్వాత పసుపులు కుంకాలు ఇవి తెచ్చుకోండి, కానీ సబ్బులు గిబ్బులు దయ ఉంచి పుష్కర స్నాన సమయంలో వాడకూడదు. సబ్బులు వాడకండి. వస్త్రాలు పిండుకోవాల్సి వచ్చినప్పుడు కూడా అందులోనే వేసేసి ఆ నీళ్లలోనే పిండడము ఇలాంటివి చేయకూడదు. ఎంత ఇబ్బంది అయినా ఎంత కష్టమైనా మలమూత్రాదులు ఎప్పుడూ గంగలో చేయకూడదు. ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అంశాలు స్నానం చేసేటప్పుడు. ఇంకొక రహస్యం ఏంటి అంటే పుష్కరుడు వచ్చేసి ఉన్నాడు నీళ్లల్లోకి. ఒకటేసారి ఆ పుష్కర మహాత్మ్యం ఏమండి ఇప్పుడు గోముఖ నుంచి బయలుదేరి ఇక్కడ దాకా వస్తుందా అంటే లేదు. పుష్కరుడి యొక్క మహాత్మ్యము ఒకటేసారి ఎప్పుడైతే ఆయన మేషరాశిలోకి ప్రవేశించాడో బృహస్పతి, గంగకి సంబంధించినటువంటి గోముఖలో బయలుదేరే తొలి బొట్టు దగ్గర నుంచి సముద్రంలో కలిసే ఆఖరి బొట్టు దాకా కూడా ఆ శక్తి మొత్తం అట్లా వ్యాప్తి చెంది ఉంటుంది. అది ప్రత్యేకంగా. కాబట్టి నేను ఇక్కడ స్నానం చేస్తే గొప్పది, ఇంకో 10 అడుగులు లోపలికి వెళ్ళి స్నానం చేస్తే గొప్పది, ఈ పక్కన స్నానం చేస్తే కాదు. ఎక్కడి నుంచి గంగ వచ్చిన తర్వాత అబ్బెబ్బే గంగ బాలేదండి నేను పక్కన ఉంటాను అనేది కూడా దోషమే. రామాయణంలో శబరి ఒక కొలంలో స్నానం చేసేది. అబ్బే ఈమె స్నానం చేసే దాంట్లో మేం చేసేది ఏంటని ఋషులు చాలా దూరం వెళ్ళి చేసేవాళ్ళు. రామచంద్రమూర్తి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఆ శబరి ఏ కొలంలో స్నానం చేసేదో అక్కడికే వెళ్ళి ఆయన అడుగు పెట్టంగానే ఆ నీళ్లన్నీ ఆయనకు పవిత్రంగా కనిపించే, మిగతా అందరికీ కూడా అంత పవిత్రత కనిపించలేదు. అనేక రామాయణాల్లో కథ. కాబట్టి మన మనస్సు ఎలా ఉంటుందో చుట్టుపక్కల పదార్థాలు కూడా అలాగే మారుతాయి. నేను చెప్తోంది కాదు, సైన్స్ చెప్తాను. క్వాంటమ్ ఫిజిక్స్లో అబ్జర్వర్స్ ఎఫెక్ట్ అని మనం చూసేదాన్ని బట్టి ఎదురు యొక్క ఫోటాన్స్, వాటి చార్జెడ్ పార్టికల్స్ యొక్క ఉండే విధానం మారిపోతుందట. ఈ ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కూడా ఫోటాన్స్ మనం చూస్తే ఒకలాగా ప్రవర్తిస్తాయట, ఎవడు చూడకపోతే వాటి ప్రవర్తన విధానమే మారిపోతుంది. అది నీళ్ళైనా ప్రకృతిలో ఏదైనా మన దృష్టిని బట్టి ప్రపంచం అంతా నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ దృష్టిలో పవిత్రత అనేది ఎప్పుడు పోకూడదు. ఆ పవిత్రమైనటువంటి దృష్టితోటి చూడాలి తప్ప అక్కడ కొంచెం నల్లగా ఉందండి, ఇక్కడ ఇది వచ్చింది, ఇక్కడ అది వచ్చింది అని అనుకోవద్దు. కవర్లు ఎవరు తీసుకెళ్ళినా దయ ఉంచి గంగలో కవర్లు వేయకండి. పొరపాటున మీకు ఏదైనా కవర్ గంగలో కనిపించినా దాన్ని ఒక్కసారి తీసుకొచ్చి బయటపడేస్తే పుష్కర స్నానం కంటే కూడా ఎక్కువ పుణ్యం. కాబట్టి ప్లాస్టిక్లు, కవర్లు, వస్త్రాలు అందులోనే వదిలేసి అక్కడే పారేయడం. దాదాపు మనం నడుస్తూ ఉంటే మన కాళ్ళకి బట్టలు తాకుతాయి. ఇంతకు ముందు ఎవడో తెలివి తక్కువ విధం అందులో పడేశాడు అని దాని అర్థం. అలా పడేయటం, వస్త్రాలన్నీ తీసి మనం, మీ అందరికీ తెలుసు, మీకు తెలియందేది కొత్తది నేను చెప్పట్లేదు. కాకపోతే ఒకసారి అందరము అనుకోని ఆ మాట వెళ్ళటం అనేది బాగుంటుంది. అమ్మ ఒక నియంత్రణలో ఉండండి. ఎవరైనా దాటి పక్కకు వెళ్ళేట్టయితే చెప్పి వెళ్ళండి, మాకే బాధ్యత లేదు. అక్కడ ఇచ్చాం కదా, మరి మీరే కదా తీసుకెళ్ళిందంటే నేనేం తీసుకెళ్ళట్లే, ఇక్కడ సంకల్పం దాకానే నా బాధ్యత. ఇక్కడి నుంచి వెనకాల వచ్చే గుంపు ఎవరి బాధ్యత వాళ్ళదే. సుస్పష్టంగా చెప్తున్నా.
మీ చేతిలో ఉండే సంచీల దగ్గర నుంచి వస్తువుల దగ్గర నుంచి మీ జాగ్రత్తలు మీరే తీసుకోవాలి. కాబట్టి ఇంత మహత్తరమైనటువంటి పుష్కర స్నాన సంకల్పము. రామ్జీ एक जग में पानी लाओ, छोटा जो पेपर कप्स है ना, ఇక్కడ మొత్తం ఒకసారి రిహార్సల్ చేసి శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమామి బ్రహ్మ పుష్కరం సవైష్ణవం సశాంకరం. నమామి బ్రహ్మ పుష్కరం సవైష్ణవం సశాంకరం. నమామి బ్రహ్మ పుష్కరం సవైష్ణవం సశాంకరం. ఇందులో వైష్ణవం అనగానే పైన నామాలు ఉండేవాళ్ళు, శాంకరం అనగానే అడ్డంగా నామాలు ఉండేవాళ్ళు. అదేం కాదమ్మా, వాళ్ళల్లో ఎప్పుడూ భేదం లేదు. ఆ తెలివి తక్కువ చేతగాని భేదాలన్నీ కూడా మనలోనే ఉంటాయి. ఈ పుష్కరంలో ఉండే గొప్పతనం, పుష్కరం ఎందుకు అంత గొప్పది అంటే బ్రహ్మదేవుడు, వైష్ణవ శక్తి, బ్రాహ్మీ శక్తి, అట్లాగే శివశక్తి, ఈ మూడు కూడా ఒకటేసారి నీళ్లలో పూర్తిగా లభించేటటువంటి సమయం ఇది. కాబట్టి ఈ పుష్కరంలో ఉండి బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు ఈ మూడు కలిసినటువంటి బ్రహ్మతత్వం ఏదైతే ఉంటుందో ఆ తత్వం వల్ల ఇవాళ జలం చాలా గొప్పతనాన్ని పొందుతుంది. కాబట్టి ఒక్కసారి ఎప్పుడైనా సరే అక్కడికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మీరు తీసుకెళ్లే నీళ్లు, ఇక్కడి నుంచి పుష్కరం నీళ్లు తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళినప్పుడు ఎవరి మీదైనా చల్లాల్సి వస్తే త్రిపుష్కర 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 అని 3 సార్లు చెప్పి వాళ్ళ మీద చల్లండి. రానటువంటి వాళ్ళు, రాలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే త్రిపుష్కర త్రిపుష్కర త్రిపుష్కర. ఇది శంకరాచార్యులు వారు చెప్పినటువంటి మాట. ఇది అనుకుంటేనే పుష్కర స్నానం చేసినంత ఫలమట. ఎంత దూరంలో ఉన్నా పుష్కరుడు అనుగ్రహిస్తాడు. వాళ్ళు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిపుష్కర 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 అనుకుంటే చాలట. ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పారు. కాబట్టి నీళ్లు చల్లేటప్పుడు ఎవరి మీదైనా త్రిపుష్కర